మూడో విడత పంచాయతీ ఎన్నికలను ఈ నెల 17న చేపట్టనున్నారు. ఇవాల్టి సాయంత్రంతో ఆయా గ్రామాల్లో ప్రచారం ముగియనుంది. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారం మూడో విడతలో మొత్తం 4157 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 11 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3752 సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఒక్కో స్థానానికి సగటున 4 చొప్పున 12640 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా 36434 వార్డులకు గాను 7916 ఏకగ్రీవమయ్యాయి. 112 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 28406 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 20న ప్రమాణం చేయనున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు కలుసుకునే చోటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లోని దావోస్లో ఏటా నిర్వహించే సదస్సు. ఈసారి స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 దేశాల నుంచి 3000 మంది నాయకులు, సుమారు 60 మంది దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈసారి భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రాతినిధ్యం ఉండనుంది. దేశం నుంచి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 100 మందికి పైగా సంస్థల సీఈఓలు హాజరు కానున్నట్లు సమాచారం. 2024-2025లో దావోస్ సదస్సుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కూడా ఆ సదస్సుకు హాజరు కానున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక భారత్ నుంచి హాజరు కానున్న వ్యాపారవేత్తల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బజాజ్ గ్రూప్ కు చెందిన సంజీవ్ బజాజ్, భారతీ గ్రూప్ అధినేత సునీల్ భారతి మిట్టల్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, పేటిఎం, జెరోదా సంస్థల ప్రతినిధులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ముఖ్య అధికారులు ఉన్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, ఐఎంఎఫ్ అధినేత క్రిస్టలినా జార్జివా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెవెన్ వంటి ప్రముఖులు కూడా ఈ వేదికపై కనిపించనున్నారు. ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం కలిసి భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరంపై సదస్సులో చర్చ జరగనుంది అని సమాచారం. ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు, పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖలను తొలగిస్తారు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడిన వాళ్లు అని కితాబిచ్చారు. అయితే శాఖలు మారుస్తారా, మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా అన్న విషయాల్లో తనకు స్పష్టత లేదు అన్నారు. ఇక తాను కేబినెట్లోకి వెళ్తాను అనే విషయంలో మాత్రం వాస్తవం లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని, స్వయంగా కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడారని, తనకు ఆసక్తి లేదని చెప్పానని వివరించారు. పార్టీ కోసం పనిచేయడంలోనే తనకు సంతృప్తి ఉంది అన్నారు. నెల రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీల నియామకం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చివరి దశకు చేరింది అన్నారు. ఇక ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహేష్ కుమార్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉప్పల్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని, ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుంది అనే ఉద్దేశంతోనే ఈవెంట్కు ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. ఇక నెహ్రూపై పార్లమెంట్లో మోదీ వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడారని కితాబిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థులు అని పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా అభ్యర్థుల ఓట్లు చీలడంతో 3వ స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీ శాసనసభ పక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణకు పార్టీ పరంగా చేపట్టాల్సిన ఉద్యమాలు, ప్రజల్లోకి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేసీఆర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం కొల్లగొడుతున్నా దాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆ ప్రకటనలో విమర్శించారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలదు అంటుంది అన్నారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కేంద్రం వద్ద మోకరిల్లి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదు అన్నారు.
బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అంతర్గత సమస్యలపై కూడా పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణను ఒక కుదిపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నించిన ప్రతి అంశానికి సంబంధించి అంతా తనపై అధికారులకు తెలుసు అని, ఇక వారి ఆదేశాల మేరకే తాను వ్యవహరించాలని చెబుతూ వస్తున్నట్లు సమాచారం. ఇక రాజకీయ జోక్యానికి, అక్రమాలకు సంబంధించి ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా కూడా సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఏమాత్రం సహకరించిన నేపథ్యంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి అనే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, చివరకు బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సిట్ దర్యాప్తులు వెల్లడైంది. కీలక పాత్రధారి అయిన ప్రభాకర్ రావు మాత్రం న్యాయపరమైన అవకాశాలను వాడుకుంటూ జాప్యం చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారి ముందు ఈ నెల 12న లొంగిపోయారు. అయితే ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రేరేపితము అనేందుకు ఆధారాలు ఉన్నా కోర్టులో నిలబడే విధంగా రుజువు చేయడం సిట్కు ఇబ్బందిగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం పర్యవేక్షించిన ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే ఈ సమస్య తప్పుతోంది. ఆయన మాత్రం దానిని దాటవేస్తుండటంతో గత 3 రోజుల విచారణలో పురోగతి కనిపించడం లేదని తెలిసింది. ఈ క్రమంలో ప్రజల గోప్యతకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించిన కోణంలో బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతివనాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సందర్శించనున్నారు. ఉదయం జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు శాంతివనం చేరుకుంటారు. ఆశ్రమం అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ దాజీతో సమావేశమవుతారు. 2 గంటలు అక్కడే ఉండి వెల్నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను తిలకిస్తారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శిస్తారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 ఢిల్లీ చేరుకునున్న ఆయన నేరుగా పార్లమెంటు హౌస్ కు వెళ్తారు. అక్కడ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకవైపు గతానికి మించి సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, రెండింటికి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీనికి తోడు గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పులు, వాటి వడ్డీల భారం వెరసి కూటమి ప్రభుత్వానికి ఆర్థిక సమన్వయంలో కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక కొన్ని పథకాలకు ఒక్కోసారి నిధులు కేటాయించలేని దుస్థితి. దీంతో పథకాలు నడవాలంటే కొత్త రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపు కోసం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అధికారులు 3,000 కోట్లు అప్పు తేవాలి అనుకున్నారు. బ్యాంకర్లతో 2 సార్లు సమావేశమయ్యారు. తొలి భేటీలో 2 బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి. కానీ రెండో సమావేశంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సస్యమేరా అన్నారు. ట్రస్టుకు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. పైగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు ఆస్తులు లేవు, వచ్చే ఆదాయమూ లేదు. ఒకవేళ రుణాలు ఇచ్చినా తిరిగి ఎలా చెల్లిస్తారు? ప్రభుత్వం కూడా ష్యూరిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ అది హామీ ఇవ్వాలన్నా సాధ్యం కాదు. అప్పటికే ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ ఆర్థిక నిర్వహణ పరిమితికి చేరువైంది. వాస్తవానికి నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు 2,400 కోట్లే. కానీ ట్రస్ట్ అధికారులు ఏపీ మేర్కు చెల్లించాల్సిన 600 కోట్లను కూడా కలిపి మొత్తం 3,000 కోట్లు రుణంగా తీసుకోవాలని భావించారు. గత జగన్ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏపీ మార్క్ ఏర్పాటు చేస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో రోగుల కోసం కేటాయించిన నిధుల్లో 15% అంటే 600 కోట్లకు పైగా ఈ కార్పొరేషన్కు బదలాయించింది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులకు అందించే వైద్యం నాణ్యత తగ్గిపోయింది. కొత్త మెడికల్ కాలేజీల కోసం రోగులను నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రస్ట్ నుంచి ఏపీ మార్క్కు ₹1 కూడా బదలాయించలేదు. నెల్లూరు మేయర్ పొట్లూరు శ్రవంతి తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా క్యాంపు కార్యాలయానికి పంపారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన అధికారికి లేఖను అందజేసినట్లు ఆమె భర్త జయవర్ధన్ వెల్లడించారు. ఇక అనంతరం అదే లేఖను మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి భాగోతం
బట్టబయలయ్యాక అతను 2 వ్యయాలు జైలు జీవితం గడిపారు. ఇక ఆమె పదవి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఇక ఆమెను పదవి నుంచి దించాలి అని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న అవిశ్వాసం పెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తనకు బలం లేదని గ్రహించిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఇంతటితో మేయర్ వివాదానికి తెరపడింది అని అందరూ భావిస్తున్నా టీడీపీ పెద్దలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మేయర్ తన రాజీనామాను కలెక్టర్ పేరుతో ఇవ్వడంపై ఆరా తీస్తున్నారు. న్యాయబద్ధంగా మేయర్ రాజీనామా చేయాల్సి వస్తే ఆ లేఖను ఎవరికి ఇవ్వాలి, అది అక్కడి నుంచి ఎవరికి వెళ్తుంది, ఆపై చర్యలు ఏముంటాయి అని ఆరా తీస్తున్నారు. కాగా అటు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ల బృందం తిరుపతి నుంచి ఆదివారం సాయంత్రం గోవాకు చేరుకుంది. ఇక అక్కడి పరిస్థితులను బట్టి వారిని తిరిగి నెల్లూరుకు తీసుకువచ్చేందుకు టీడీపీ పెద్దలు రంగం సిద్ధం చేశారు. మేయర్ రాజీనామాపై స్పష్టత వచ్చాకే వారంతా నెల్లూరు చేరుకుంటారు అని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 10 జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదహరిలో 7.1, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 7.3, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 7.4, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.1, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాలలో 11.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున రాజేంద్రనగర్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలిగాలుల ప్రభావం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య మధ్య భారతంలో అధిక పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సైబీరియా నుంచి వచ్చే శీతల గాలుల మధ్య భారతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ భారతంపైకి వీస్తున్నాయి. చాలా కాలం తర్వాత చలిగాలులు తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తర కర్ణాటక మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. 10 రోజుల నుంచి చలిగాలుల జోరు తగ్గలేదు. ఉత్తర కోస్తాలో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం అరకులోయలో 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మైదాన ప్రాంతంలోని శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహారీ మంత్రి నితిన్ నబీన్ ని ప్రకటించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆయన్ను నియమించినట్లు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నితిన్ నబీన్ బీహార్ ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నారు. రానున్న కాలంలో ఆయన ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానాన్ని భర్తీ చేస్తారని బీజేపీ నేతలు తెలియజేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ ఇప్పటికే బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో 2 సార్లు మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన యువనేతల్లో ఈయన ఒకరు. ఇక నితిన్ నబీన్ నియామకం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే పరిపాలన అనుభవం, పార్టీకి అంకిత భావంతో చేసిన సేవలు ఆయనకు ఈ పదవిని తెచ్చిపెట్టాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేవైఎం నేతగా సుదీర్ఘ అనుభవం, బూతు స్థాయిలో పనిచేసిన అనుభవం, కార్యకర్తలను నడిపించే నైపుణ్యం ఆయనకు కలిసి వచ్చాయి. 2023లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వ పటిమను మరింత వెలుగులోకి తెచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా అందుకు భిన్నంగా ఘన విజయం సాధించింది. దేశంలో సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో పోరాడడం ద్వారానే నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని చెప్పారు. బీజేపీ డీఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్ఏలో సత్యం, అహింస ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. ఆదివారం న్యూఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ మెగా ర్యాలీ జరిగింది. ఇది ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వి, జయరాం రమేష్, చిదంబరంతో సహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కీలక నేతలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఇక సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లు ప్రస్తావించి మరీ వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. తాము పనిచేసేది దేశం కోసమని, మోదీ కోసం కాదని సత్యాన్ని ఇకనైనా వారు గ్రహించాలని అన్నారు. బీహార్ ఎన్నికల సమయంలో ఓటర్లకు 10,000 చొప్పున బీజేపీ బదిలీ చేసినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికైన మహిళల స్థానంలో వారి భర్తలు పరోక్ష పాలన సాగించడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రాజ్యాంగ రక్షణలు, కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ ఎన్నికైన మహిళా ప్రతినిధులు నామమాత్రంగా మారుతున్నారని, అధికారాలన్నీ వారి భర్తలను అనుభవిస్తున్నారు అని ఆక్షేపించింది. హర్యానా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యుడు సుశీల్ వర్మ చేసిన ఫిర్యాదుపై కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో నేతృత్వంలో సమావేశమైన ధర్మాసనం విస్తృతంగా చర్చించింది. మహిళల పేరిట భర్తల పరోక్ష ప్రాతినిధ్యం 7,073 నుంచి 74 రాజ్యాంగ సవరణలు స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇక ఎన్నికైన మహిళా ప్రతినిధులను డంబీలుగా మార్చడంపై కానుంగో గతంలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక చర్యల నివేదికలను ఈ ఏడాది సెప్టెంబర్ 9లోగా సమర్పించాలని నిర్దేశించారు. అయితే ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, యూపీలోని కొన్ని నగరాలు మాత్రమే నివేదికలు సమర్పించాయి. ఇప్పుడు సుశీల్ వర్మ ఫిర్యాదుతో కమిషన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇక అన్ని రాష్ట్రాలు, యూటీల పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ నెల 22లోగా చర్యల నివేదికలను పంపాలని సమన్లను జారీ చేసింది. లేదంటే వారు ఈ నెల 30న సంబంధిత ఏటీఆర్లతో తమ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించింది. వయసు 45 లోపే ఉంటుంది. చూడ్డానికి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఉన్నట్టుండే కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రి తరలించేలోగానే కన్ను మూస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మద్యపానం, పొగ తాగడం లాంటి దురలవాట్లు, ఊబకాయం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలేవి లేకున్నా హఠాన్ మరణానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడమే వారి మరణాలకు కారణమో అన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్య నిపుణులు ఏడాది పాటు అధ్యయనం నిర్వహించి కోవిడ్ టీకాల వల్లే యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. A1 year అబ్జర్వేషన్ స్టడీ అట్ ఏ టెర్షియర్ కేర్ సెంటర్ ఇన్ ఇండియా వారి పేరిట వారు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ పాథాలజీ నిపుణులు 2023 మే నుంచి 2024 ఏప్రిల్ మధ్య 2,214 మృతదేహాలను పరీక్షించారు. వాటిలో 180 ఆకస్మికంగా మరణించిన వారి మృతదేహాలు. ఆ 180 మందిలోనూ 18 నుంచి 45 మధ్య వయసు వారు 103 మంది ఉన్నారు. వారిలో 42.6% మంది మరణాలకు కారణం గుండె సంబంధిత సమస్యలే కారణమని అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత అత్యధికంగా 21.3% మరణాలు ఊపిరితిత్తుల సమస్యల వల్ల సంభవించినట్లు తేలింది. భారతీయ రైల్వే తన సుదీర్ఘ ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలోని తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రైలు పైలట్ ప్రాజెక్టుగా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది అందుబాటులోకి వస్తే భారతీయ రైల్వే కూడా గ్రీన్ ఎనర్జీ హబ్ లో చేరనుంది. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. గత వారం లోక్సభ వేదికగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ వివరాలు వెల్లడించారు. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు నిర్మాణం పూర్తయిందని, దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ రైలు నిర్వహణ కోసం హర్యానాలోని జింద్లో ప్రత్యేక హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ప్లాన్ చేశామని అన్నారు. ఇది పూర్తిగా భారత్లోనే రూపొందించి అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు. 10 కోచ్లతో కూడిన ఈ రైలు ప్రపంచంలోని అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా గుర్తింపు పొందింది. ఇక బ్రాడ్గేజ్ ట్రాక్ పై నడిచే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు కూడా ఇదే. ఈ రైల్లో 1200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్లు ఉంటాయి. ఇది హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి నడుస్తోంది. పర్యావరణానికి హాని చేసే కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేయదు. విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది. ఇక అమెరికాలో H1B, H4 వీసాలలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేశాడు. ఇవాళ ఢిల్లీలో అభిమానులను అలరించి తన పర్యటనకు ముగింపు పలకనున్నాడు. మరి చివరి రోజు మెస్సీ
ఆఫ్రికాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టీ20లో బౌలర్లు విశేషంగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ లో 2-1తో ముందంజం వేసింది. ఇక 4వ టీ20 బుధవారం లక్నోలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లో 117 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మార్క్రమ్ 61 అర్ధ సెంచరీ సాధించగా ఫెరీరా 20, నోకియా 12 రెండంకెల స్కోర్లు సాధించిన మరో ఇద్దరు ఆటగాళ్లు. ఆ తర్వాత ఛేదన్లో భారత్ 15.5 ఓవర్లో 3 వికెట్లకు 120 పరుగులు చేసి నెక్కింది. ఇక అభిషేక్ 35, గిల్ 28, తిలక్ 25 పరుగులతో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్షదీప్ నిలిచాడు. మరోవైపు పేసర్ బుమ్రా వ్యక్తిగత కారణాల రీత్యా ముంబైకి వెళ్లగా స్పిన్నర్ అక్షర్ అనారోగ్యంతో మ్యాచ్కు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్ భారత్ జట్టులో వచ్చారు. ఇక స్వల్ప ఛేదన పైగా మంచు ప్రభావం దీంతో భారత ఓపెనర్లు కసిదీరా బంతిని బాధేస్తూ చకచక లక్ష్యాన్ని కలిగించారు. ఇక మధ్య ఓవర్లో సఫారీ బౌలర్లు ప్రభావం చూపించిన ఫలితం లేకుండా పోయింది. ఇక తొలి బంతిని సిక్సర్ గా మలిచిన అభిషేక్ తన ఉద్దేశాన్ని చాటగా అటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన గిల్ సైతం దాటిని కనబర్చాడు. అయితే ఖాతా తెరవక ముందే అతన్ని అంపైర్ ఎల్బీగా ప్రకటించగా రివ్యూ కోరి బతికిపోయాడు. ఇక ఆన్సర్స్ వేసిన బంతి ముందుగా బ్యాట్ కు టచ్ అయినట్లు తేలింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటూ ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. భారత బౌలర్లు దీపేష్ దేవేంద్రన్ 16 పరుగులకు 3, కనిష్క్ చౌహాన్ 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి కట్టుదిట్టమైన బౌలింగ్తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను యువ భారత్ మట్టి కనిపించింది. అండర్-19 ఆసియా కప్ గ్రూప్ ఏలో జరిగిన మ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసి వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. భారత్, పాక్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో కూడా పరస్పరం కరచాలనం చేసుకోలేదు. వర్షం కారణంగా మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా తొలుత భారత్ 46.1 ఓవర్లో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆరోన్ జార్జ్ 85 అర్ధ శతకం నమోదు చేయగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కనిష్క్ 46 రన్స్ చేసి బ్యాట్తోనూ రాణించాడు. ఇక మహమ్మద్ సయ్యాం, అబ్దుల్ సుభాన్ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక అనంతరం ఛేదన్లో పాక్ 41.2 ఓవర్లో 150 పరుగులకే కుప్పకూలింది. హుజైఫా ఎల్ సాన్ 70 పరుగుల మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కిషన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ను ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 5 రన్స్ ని సయ్యం రిటర్న్ క్యాచ్ తో వెనక్కి పంపాడు. అయితే కెప్టెన్ ఆయుష్ మాత్రే 38, ఆరోన్ 2వ వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆయుష్ ను సయ్యం అవుట్ చేయగా విహాన్ మల్హోత్రా 12, వేదాంత్ త్రివేది 7 పరుగుల స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. కానీ అభిజ్ఞాన్ కుందు 22 పరుగులతో కలిసి ఆరోన్ 5వ వికెట్కు 60 పరుగులు జోడించారు.